హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్ ఫణికుమార్. ఒకసారి మన క్యూసీసీ కాయిన్ రేటు ఎంత, ఒక మూడింటికి ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ ఓపెన్ అయింది, మూడింటికి ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ఈ 2 అవర్స్లో మన కాయిన్ ఎంతవరకు వెళ్ళింది అనేది ఒకసారి చూడండి. ప్లస్ అట్లాగే ఈ వీడియోలో మీకు బై అనే దాని గురించి, బై అనే ఆప్షన్ గురించి, ఆర్డర్ గురించి పూర్తిగా మీకు పర్ఫెక్ట్గా చెప్తాను. క్లియర్గా వినండి. అంతకుముందు చేసిన వీడియోలో అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూస్తే అంతా అర్థమవుతుంది, క్లియర్గా ఉంటుంది. మన క్యూసీసీ దమ్ ఏంటో తెలుస్తుంది. ఒకసారి చూడండి. ఇక్కడ యాక్చువల్గా మొన్న ఆగిపోయినప్పుడు 125 ఐఎస్డిటీతో ఉన్న మన క్యూసీసీ, అంటే 125 ఐఎస్డిటీకి ఒక క్యూసీసీ కాయిన్ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆపేసి మళ్ళీ ఇవాళ 3ంటికి మనకి ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎంతకు వచ్చిందో చూడండి. 1018 ఐఎస్డిటీ అయింది. ఒక క్యూసీసీ వాల్యూ 1018 ఐఎస్డిటీ, దాదాపుగా 1 lakh రీచ్ అయిపోయింది. ఇది మామూలు విషయం కాదు. దాదాపుగా దాని వాల్యూ 400+ పెరిగినట్టుగా ఇవాళ చూపిస్తుంది అది. సో ఫ్రెండ్స్, ఏ చిన్న ముక్క 0.05 కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులే ఈ టైంలో. మనకి చూడండి, ఇక్కడ మీకు ఆర్డర్ బుక్లోకి వెళ్తే, ఆర్డర్ బుక్లోకి ఒక్కసారి వెళ్దాం. బై చేసే ముందు, సెల్ చేసే ముందు మనం ఒక్కసారి ఆర్డర్ బుక్ని గమనించుకోవాలి. ఆర్డర్ బుక్లో రెడ్లో ఉన్నాయి కొన్ని, అలాగే గ్రీన్లో ఉన్నాయి. రెడ్లో ఉన్నవేంటి, గ్రీన్లో ఉన్నవేంటి తేడా తెలుసుకోండి. రెడ్లో ఉన్నవి ఏంటంటే నేను అమ్ముతాను అని పెట్టినవి. అన్నిటికంటే లాస్ట్ చూడండి, 10:30, 10:44, 10:49, 10:50 ఈ విధంగా వెళ్తుంది. ఈ విధంగా హైయెస్ట్కి వచ్చేటప్పటికి 12:67 కూడా వెళ్ళిపోయింది. అంటే 12:67 ఐఎస్డిటీకి కూడా మన వాళ్ళు అమ్మకానికి పెట్టారు. కొంటామా లేదా అనేది మనకి తర్వాత విషయం. అమ్మకానికి ఎక్కడి నుంచి ఉంది? మినిమం ఏమో 10.49 నుంచి, అంటే మినిమం $10.49 వెళ్ళిపోయింది. అది మినిమం 10.49 ఐఎస్డిటీ పెట్టారు. మ్యాక్సిమం 12.66 పెట్టారు. 12.66 పెట్టారు. మినిమం 10.47 వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచే మనం కొనేట్టుగా పెట్టారనమాట. అలా ఉంటే రెడ్లో ఉన్నది చూడండి, ఇక్కడ చూడండి 10.20 కూడా ఉంది, 10.20 కూడా పెట్టారు. సో రెడ్లో ఉన్నవన్నీ కూడా అమ్మకానికి పెట్టినవి. నేను అమ్ముతాను, నేను ఇట్లా అమ్ముతాను, ఈ రేటుకి అమ్ముతాను. సపోజ్ 200 ఐఎస్డిటీకి కొన్న వ్యక్తి ఏం చేశాడు, 10-20 ఐఎస్డిటీకి వాడు అమ్మకానికి పెట్టాడు. అది ఎవరన్నా కొన్నారనుకోండి, ఎంత లాభం? 800 ఐఎస్డిటీ లాభం అనమాట. సో వాళ్ళందరూ కూడా అమ్మకానికి పెట్టారు. ఏ రేటుని కొన్నారో తర్వాత విషయం. మొత్తం మీద అది రెడ్లో ఉన్నవన్నీ కూడా అమ్మకానికి పెట్టినవి. మీరు బై చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ లిమిట్ అనేది కాన్స్టెంట్గా అలాగే ఉంది. మార్కెట్ తీసేసి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ లిమిట్లో ఉన్నాం కదా, ఇప్పుడు ప్రైస్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెడ్లో ఉన్న దాన్ని ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు వెంటనే ఆర్డర్ బుక్ అయిపోతుంది. ఇప్పుడు రెడ్లో 10.49 ఉంది. 10.49కి ఎంత అవైలబుల్ క్యూసీసీ ఉంది? 2.5 క్యూసీసీ అవైలబుల్లో ఉంది. అలాగే 10.50కి 0.13 క్యూసీసీ అవైలబుల్ ఉంది. అలాగే 10.49కి మళ్ళీ పెట్టారు. 10.49కి చూడండి, ఒక్క క్షణంలో అన్నీ కొనేస్తున్నారు. 10.49కి 2.45 ఉంది అవైలబుల్. నేనేం చేస్తానంటే, కొనేటప్పుడు ఎలా చేయాలంటే, ఇక్కడ చూడండి, ప్రైస్ దగ్గర మీరు ఆ 10.49 కొట్టాలి. కొట్టి మన దగ్గర ఐఎస్డిటీ, నా దగ్గర ఐఎస్డిటీ మొత్తం అంతా కొనేసాను. ఇంకా నా దగ్గర అవైలబుల్ ఎంత ఉంది? అవైలబుల్ లిమిట్ కింద చూడండి, అవైలబుల్ ఎదురకుండా 0.05 ఉంది. సో అది ఎంతకు వస్తుందో చూడండి, దాన్ని ప్రకారమే కొడదాం. ఇక్కడ చూడండి, అమౌంట్ దగ్గర 0.00044 కొడితే ఇక్కడ ఎంత నాకు అవుతుందట? ఒక్క నిమిషం, 44 కొడదాం. అప్పుడు 0.05 ఐఎస్డిటీ. ఎక్కడ చూడాలి మనం? అది టోటల్ కింద చూడండి, బై క్యూసీసీ పైన టోటల్ అని ఉందా? టోటల్ ఎదురకుండా 0.05 ఐఎస్డిటీ. అంటే మనం ఈ ప్రైస్ పెట్టినప్పుడు ఈ అమౌంట్ ఆఫ్ క్యూసీసీ మనం కొనాలంటే మనకి ఎంత ఐఎస్డిటీ కావాలి? 0.05 ఐఎస్డిటీ కావాలి. క్లియర్గా అర్థమైందా? అవైలబుల్ పక్కన పెట్టండి. ఫస్ట్
అవైలబుల్ పక్కన పెట్టండి. ప్రైస్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు 10.49 కొట్టారు, అమౌంట్ 0.00044 కొట్టారు. అప్పుడు మనకు కావాల్సిన హెచ్డిటి ఎంత కావాలా? 0.05 హెచ్డిటి కావాలి. అది ఉందా లేదా అది చూసుకోండి. ఉంది 0.051875. ఇంకా 0.05 కంటే ఎక్కువే ఉందిగా, ఇంకా బాధ లేదు. సో అప్పుడు మనం బై క్యూసీసీ కొట్టండి. చూడండి, బై లిమిట్ ఆర్డర్ ఈజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. సో అయిపోయింది ఆల్రెడీ. నాకు ఆల్రెడీ వచ్చేసినట్లు లెక్క అనమాట. 0.0067 అంటే ఆ ప్లేస్ అవటమే కాకుండా నాకు వచ్చేసింది కాయిన్ కూడా, క్యూసీసీ కాయిన్ కూడా వచ్చేసినట్టే అనమాట. అది మనం ఎక్కడ చూస్తాము అంటే ఓపెన్. అది మనకి ఒకవేళ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యి మనకి క్యూసీసీ రాకపోతే మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఓపెన్ ఆర్డర్స్లోనే ఉంటుంది. అది ఓపెన్ అడ్రస్లో మనం పెట్టినట్టుగా ఎంతకు పెట్టాం? 10.49కి పెట్టాం. ఎంత పెట్టాం? 0.00044 పెట్టాం. అది క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఓపెన్ అడ్రస్లో కూడా ఏమీ లేదంటే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మనకి చూడండి, మనకి ఆ అవైలబుల్లో తగ్గిపోయింది. అక్కడ ఓపెన్ అడ్రస్లో కూడా ఏమీ లేదు అంటే మనం ఏదైతే మనం పెట్టామో ఆ క్యూసీసీ కొనడానికి ఐహెచ్డిటి, ఆ ఐహెచ్డిటి కట్ అయిపోయి మనకి అంత వర్త్ 0.000044 క్యూసీసీ వచ్చేసింది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ అది ఆర్డర్ ప్లేస్ అవ్వలేదే అనుకోండి, అవ్వకపోతే ఇక్కడ ఓపెన్ అడ్రస్లో కనిపిస్తుంది. అప్పుడు మనం ఇంకా అవ్వలేదు అని మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే మనకు అయిపోయిందని లెక్క అనమాట. మీరు అయిపోయిందని మరి ఎలా చూడాలి అంటే సెల్లోకి వెళ్ళండి. ఇక్కడ బై పక్కన సెల్ ఉందిగా, సెల్లోకి వెళ్ళండి. అక్కడ 0.16277 ఇక్కడ అంతకుముందు ఉన్నదానికి ఇంకొంచెం 0.000044 కలిసిందనమాట. యాడ్ అయ్యి నాకు అంత ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ విధంగా మనం బై అనేది చూసుకోవాలి. ఇక్కడ ఆర్డర్ బుక్లోకి మనం రెడ్లో ఉన్నవి అమ్మకానికి పెట్టినవి. సో అమ్మకానికి పెట్టిన దాంట్లోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని తక్కువదే సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కువ దాంట్లో ఏం కొనుక్కోగా 10.25కి ఎవరో పెట్టారు. ఇక్కడ 10.25కి పెట్టిన దాంట్లో 1.8 ఉంది. ఇంకా సో 10.25 దాంట్లో 1.8 ఉంది కాబట్టి 10.25 ఇక్కడ ఏం చేయాలి? మన దగ్గర ఐజిటి ఉంది. అప్పుడు ఏం చేయాలి? ప్రైజ్లోకి వెళ్ళి 10.28 కొడతాం. కొట్టి ఇక్కడ 0.00006 అండ్ మన దగ్గర ఉన్న ఐహెచ్డిటిని బట్టి మనం కొనడం. ఐహెచ్డిటి చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంకా చూపించట్లేదు, మనం ఇంకా కొనలేం. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఐహెచ్డిటి తక్కువ అయిపోయింది, ఇంకా కొనలేం అనమాట. మన దగ్గర ఉన్న ఐహెచ్డిటిని బట్టి ఇక్కడ మనం ఎంతో కొంత అమౌంట్ పెడితే, సపోజు ఇక్కడ 0.05 పెట్టామే అనుకోండి. టోటల్ చూడండి, ఇక్కడ 51 ఐహెచ్డిటి మనకు కావాలి. అవి ఉన్నాయి మన దగ్గర అనేది చూసుకోవాలి మనం. అర్థమైంది ఫ్రెండ్స్? సింపుల్గా చూడండి. ప్రైస్ మనం అక్కడ ఉన్నదానే సెలెక్ట్ చేసుకున్నాం. అమౌంట్ 0.05 కావాలని కొట్టేసాం. కొట్టేసిన తర్వాత ఇక్కడ టోటల్ ఎదురకుండా ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత? 51.40 ఐహెచ్డిటి కావాలి మనకి. 51.40 ఐహెచ్డిటి మన దగ్గర ఉన్నాయా అనేది ఇక్కడ చూడండి. ఎంత ఉన్నాయి మన దగ్గర? అవైలబుల్లో అంత లేవు కాబట్టి మనం కొనలేం. సో మన దగ్గర ఉన్న ఐహెచ్డిటిని బట్టే మనం కొనడానికి కుదురుతుంది అనమాట. ఎలా కొనాలి? ఇక్కడ ప్రైజ్ ఏది పెట్టాలి అనేది అందరికీ డౌట్. ఏం పెట్టాలంటే ఇక్కడ రెడ్లో ఉన్నవే అమ్మకానికి పెట్టినవి, ఆ అమ్మకానికి పెట్టినవి మనం అక్కడ రేటు పెట్టుకుంటాము. ఇక్కడ అమౌంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎంతైతే కొంటామో అంత పెట్టుకుంటాం. అంటే అది ఇక్కడ టోటల్ ఐహెచ్డిటి మన దగ్గర ఉన్నవి ఇవి మ్యాచ్ అయ్యేట్టుగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ సపోజ్ 0.01 పెట్టాం. అప్పుడు టోటల్ ఐహెచ్డిటి ఎంత చూపిస్తుంది? 10 ఐహెచ్డిటి. 10 ఐహెచ్డిటి మన దగ్గర ఉన్నాయా? లేవు. పోనీ 0.0001 పెట్టాం. టోటల్లో చూడండి 0.01 ఐహెచ్డిటి మన దగ్గర ఉందా? లేదు. సో అంతైనా సరే కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. మన దగ్గర చాలా తక్కువ ఐహెచ్డిటి ఉన్నా సరే, అతి తక్కువ ఐహెచ్డిటి ఉన్నా సరే 0.00001 కూడా కొనుక్కోవచ్చు. ఆ టోటల్ ఎదురకుండా మీరు చూసుకోవాలి. అంత ఐహెచ్డిటి మన దగ్గర ఉందా లేదా అనేది మీరు అవైలబుల్లో చూసుకుని వెంటనే బై కొట్టేస్తే ఆర్డర్ సక్సెస్ఫుల్గానే వస్తుంది, మనకు వచ్చేస్తుంది అనమాట. మనకు వచ్చిన ఐహెచ్డిటి ఎక్కడ కనబడుతుంది అనేది అందరికీ డౌట్. మనం ఐహెచ్డిటి కట్ అయింది. సపోజ్ ఇక్కడ మనం క్యూసీసీ వచ్చేసింది రాలా. రెండు ఉన్నాయి కదా, వచ్చేసింది రాలేదనేది మనం ఎలా కనిపెట్టాలి అనేది ఎలా చూడాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఓపెన్ ఆర్డర్స్ అన్నది కదా,
టోటల్ హిస్టరీ, నో ఓపెన్ ఆర్డర్స్. ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లోకి మీరు వెళ్తే ఆ ఓపెన్ ఆర్డర్స్లో మీకు కనిపించాలి. ఏం కనిపించాలి? ఓపెన్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి? 0 ఉన్నాయి. అక్కడ ఓపెన్ ఆర్డర్స్లో కనుక మీకు ఏదైనా కనిపించింది అంటే మీరు పెట్టిన ఆర్డర్ ఇంకా అది సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అయ్యి మీకు క్యూసీసీ రాలా. ఇక్కడ నాకు ఓపెన్ ఆర్డర్స్ ఏమీ లేవు అంటే అర్థం ఏంటంటే మన ఐటీడీ కట్ అయిపోయింది, ఓపెన్ ఆర్డర్స్ కూడా ఏం లేవంటే మన క్యూసీసీ వచ్చేసినట్టే. మీరు ఎక్కడ చూసుకోవాలి వచ్చేసిన క్యూసీసీని? ఇదిగోండి ఇక్కడ చూసుకోవాలి. బై కాకుండా సెల్లోకి వెళ్ళండి. సెల్లో మన అవైలబుల్ క్యూసీసీ అని చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. చాలామంది అవైలబుల్ క్యూసీసీ అనేటప్పటికి క్యూసీసీ మేము ఐటీడీ కట్ అయిపోయింది, మన క్యూసీసీ ఎక్కడుందనేది తెలియట్లేదు, డిపాజిట్లోకి వెళ్తున్నాము అక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారు చాలామంది. అది కాదు మీకు కావాల్సింది. మీరు బై చేసినప్పుడు క్యూసీసీ ఐటీడీ కట్ అయింది, క్యూసీసీ వచ్చేసింది. ఆ క్యూసీసీ ఎక్కడ చూసుకోవాలంటే మీరు సెల్లోకి వెళ్ళినప్పుడు అవైలబుల్ దాంట్లో క్యూసీసీ కనిపిస్తుంది. అక్కడ మీకు సపోజ్ ఐటీడీ కట్ అయిపోయింది, సెల్లోకి వెళ్తే క్యూసీసీ 0 ఉంది. ఇదేంటి అంటే మీ అక్కడ అర్థం ఏంటంటే ఓపెన్ ఆర్డర్స్లో ఉంది, ఇంకా ఆర్డర్ అనేది ప్లేస్ అయింది కానీ సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మీకు క్యూసీసీ వచ్చేస్తుంది. క్యూసీసీ వస్తే ఇక్కడ కనిపిస్తుంది, క్యూసీసీ రాలేదంటే ఓపెన్ ఆర్డర్స్లో అక్కడ ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే మీరు ఒకసారి చూడండి, మీరు మనం పెట్టిన హిస్టరీలోకి వెళ్తే కనుక హిస్టరీలో మన ఆర్డర్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. చూడండి, డిపాజిట్ హిస్టరీ, విత్డ్రా హిస్టరీ, ఆర్డర్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఆర్డర్ హిస్టరీలో చూడండి, ఇవాళ 8వ తారీఖున 10:49కి మనం ఇందాక పెట్టాక చూసారా, 10:49కి ఇక్కడ 0.00000044 అంత క్యూసీసీ మనం కొన్నాం. స్టేటస్ ఏంటి? సక్సెస్ అంటే మనం కొనటం జరిగింది, మనకు క్యూసీసీ వచ్చేయడం కూడా జరిగింది అనమాట. ఒకవేళ అక్కడ అవ్వలేదనుకోండి, ఓపెన్ ఆర్డర్స్లో ఉందనుకోండి, ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే అదే 8వ తారీఖున నేను 600 ప్రైస్తో కొన్నాను, 0.000233 క్యూసీసీ కొన్నాను అనమాట. అలాగే ఇదే 8వ తారీఖున నేను 515తో కొన్నాను, 0.018. ఇదే 8వ తారీఖున 190 పెట్టుకున్నాను, 0.05 ఫస్ట్లో వచ్చింది నాకు. అది ఈ తర్వాత నుంచి చూడండి 3:1కి నాకు వచ్చింది. అది 3:46కి అది 515కి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లోపల నాకు అందలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇట్లాగ ఉంటుంది. బై అనేది, సెల్ అనేది జాగ్రత్త చూసుకోండి. ఆర్డర్ హిస్టరీలోకి వెళ్తే అన్నీ మీకు కనిపిస్తాయి. ఇక్కడ సెల్ ఆర్డర్లోకి వెళ్తే మీరు సెల్ చేసినవి కూడా కనపడతాయి. నేను సెల్ ఏది చేయలేదు కాబట్టి సెల్ ఆర్డర్ అనేది ఎంటీ, నో ఆర్డర్స్ ఫౌండ్ అని చూపిస్తుంది. బైలోనే ఇవాళ 4 చేశాను, 4 ఇక్కడ కనిపిస్తున్నాయి, చూసుకోండి. అలాగే మీరు చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ట్రేడింగ్లోకి వెళ్తే స్పాట్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోతే ఇలా కనిపిస్తుంది మనకి. ఇలాగ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు చెప్పండి, నేను చెప్తాను. ప్రస్తుతం చూడండి 10:49 ఐటీటీకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. రెడ్లో ఉన్నవన్నీ కూడా మనకి అమ్మకానికి పెట్టారు. మరి గ్రీన్లో ఉన్నవి ఏంటంటే మనం ఇంకా తెలుసుకోలేదు కదా. గ్రీన్లో ఉన్నవి ఏంటంటే కొన్నవాళ్ళు. ఇది అసలైన కథ. చూడండి ఎంత మినిమం చూడండి, 1000 ఐఎస్డిటి నుంచి ఎంత ఉంది ఇక్కడ పైన చూడండి, 1040 ఐఎస్డిటి. అంటే ప్రస్తుతం 1000 ఐఎస్డిటిగానే కొనేస్తున్నారు. ఎంత కాయిన్ అయినా రానివ్వండి, 5.4 కాయిన్స్ 1000 ఐఎస్డిటికి కొన్నారట. అలాగే 1002 ఐఎస్డిటి ఉంటే 0.3 కాయిన్ కొన్నారు. అంటే ఇప్పుడు ఎంత నడుస్తుందో చూడండి. 125 ఐఎస్డిటితో ఉన్న క్యూసీసీ ఈ రోజున ఇప్పుడు 2 గంటలు 2.5 అవర్స్లోనే 1000 ఐఎస్డిటికి మనం అమ్మకానికి పెట్టినా కొనేస్తున్నారు. సో గ్రీన్లో ఉన్నవన్నీ కూడా కొన్నటువంటి ఆర్డర్స్, కొనేసిన ఆర్డర్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? 1040 కొన్నారు, 1040కి మ్యాక్సిమం కొన్నారు. 0.05 క్యూసీసీ 1040 పెట్టి కొన్నారు అనమాట. ఇవేంటివి? నేను అమ్మకానికి పెట్టాను అనే విధంగా అమ్మకానికి పెట్టినవి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కొనాలి అనుకుంటే అమ్మకంలో చూసుకోవాలి. అమ్మకంలో పెట్టిన ఆ ప్రైస్ చూసుకుని టక్మని అక్కడ పెట్టేసి ఎంత కావాలో మన ఐటీటీని పెట్టి నేను చెప్పాక మీకు దాన్ని పెట్టి కొనుక్కోండి. సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అర్థం కాబట్టి చేయండి. మళ్ళీ వీడియో చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి ఇంకా బాగా అర్థమవుతుంది. చెప్పే కదా మీకు ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ అయితే బాగా మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.